మా సినిమాలో కంసరాజు లేకపోతే, దేవదత్త గారు లేకపోతే దెర్ ఇస్ నో దేవకి నందన వాసుదేవ. ద మూవీలో ఫస్ట్ క్రెడిట్ ఆయనకి వెళ్తది. అంత పవర్‌ఫుల్ అవుట్‌పుట్ ఇచ్చారు. అంటే యాక్షన్ గానివ్వండి. సో, మీరెంతైనా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోండి. క్లైమాక్స్‌కొచ్చేసరికి మీరు థియేటర్ నుంచి బయటికెళ్ళేటప్పుడు డెఫినెట్‌గా అరే! ఎక్స్‌పెక్ట్ చేయలేదు వీళ్ళ దగ్గర నుంచి అవుట్‌పుట్ అనేది మాత్రం డెఫినెట్‌గా చూస్తారు. ఎవరు ఇంత సాహసం చేయరు. 10 నిమిషాలు చూపిస్తారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా డబ్బులు కట్టరు. గురువారం నైట్ దాకా వెయిట్ చేస్తారు. బట్ స్టిల్ మేము చూపిస్తున్నామంటే మీరు ఏదైనా చేయండి. మా మూవీ హిట్టు. మేము ముందలనే చెప్పేస్తున్నాను. సో, టు షో అస్ అవర్ కాన్ఫిడెన్స్ మేము ముందుగానే చూయించాము. నేను ఇంకా యాక్చువల్లీ ఇంకా హీరో ఇంట్రడక్షన్ వరకు వెళ్దాం అనుకున్నాను. బట్ డైరెక్టర్ గారు "నువ్వు సినిమా మొత్తం ఎప్పుడు చూపిస్తావేంది? ఎవరు థియేటర్‌కి రారు" అన్నారు. అంటే నేను ఒక ప్రొడ్యూసర్‌లా కాక ఒక నార్మల్ ఆడియన్‌గా అంటే ఇంక చూపిద్దాము మన దాంట్లో దమ్ముంది. ఈ కసి నాకు బాగుందండి. అందుకే నేను లాస్ట్ మినిట్‌లో డెసిషన్ తీసుకొని డైరెక్టర్ గారిని అందరిని కన్విన్స్ చేసి చూపిద్దాము. మనం సంథింగ్ మనదేదో అల్లటప్ప సినిమా కాదు అని అనుకుంటున్నాను. సో, ఈ జర్నీలో నేను చానా అప్స్ అండ్ డౌన్స్ చూశానండి. కొత్త ప్రొడ్యూసర్ వస్తే అది ఎలా ఉంటదో నాకు మంచి జరిగినియి, చెడు జరిగినియి. సో, బట్ నా రిక్వెస్ట్ ఏందంటే ఇండస్ట్రీలో ఉన్నోళ్ళకి ఆ కమిషన్ల వ్యాపారం తగ్గించండి. కొత్త ప్రొడ్యూసర్‌ని కొంచెం ఆ ఫస్ట్ మూవీ బతకనివ్వండి. సో, అదొక్కటే నా సైడ్ నుంచి రిక్వెస్టు. వచ్చిన వెంటనే ఆహ్, చంపేయకుండా బాతుని చిన్నగా అది గుడ్డు పెట్టిద్ది రోజు ఒకటి తినండి. సో, అదొక్కటేనండి. అండ్ మూవీ తీయటం ఒక ఎత్తయితే దాన్ని రిలీజ్ చేయడానికి అది పెద్ద యుద్ధమే చేశాను నేను. ఒకడెళ్ళి ఆ సినిమా బడ్జెట్ ఇంత అయింది అంటాడు. నేను లెక్కలతో సహా నేను అఫిషియల్‌గా అనౌన్స్ చేస్తున్నానండి. వి స్పెంట్ 18,96,00,000 అండి. 4,00,000 తక్కువ 19 క్రోర్స్ వితౌట్ ఇంట్రెస్ట్. సో, మేము సెకండ్ మూవీకే 20,00,00,000 మార్కెట్ చేయగలిగామంటే అది ఓన్లీ అశోక్ బాబే నాకు తెలిసి ఇండస్ట్రీలో. ఎవ్వరికి లేదు అంత మార్కెటు. అంటే మూవీ స్టామినా కానివ్వండి, అశోక్ గారు ఆయన యాక్టింగ్ కానివ్వండి, అసలు రేపు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. మహేష్ గారి ఫ్యాన్స్ అసలు ఈ కాలరేసుకోవచ్చు. మీకు మంచి ఆర్టిస్ట్ దొరికాడండి. మన జూనియర్ ఎన్టీఆర్‌కి 'ఆది', 'స్టూడెంట్' ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చాయో, 'కళ్యాణ్ రామ్‌కి' అతనొక్కడే. ఈ మూవీ అంత బ్రేక్ ఇస్తది. సో, నేనేదో డబ్బా కొట్టట్లేదు. రేపు మీరు థియేటర్‌లో చూడండి. డెఫినెట్‌గా అమ్మ ఇంత సినిమా తీసేరేంద్ర బాబు! పెద్ద సినిమా అది. సో, నాకు 2, 3 బ్యాడ్ ఇన్సిడెంట్ ఎదురైనాయి రీసెంట్‌గా లాస్ట్ 1 వీక్‌లో. ఆహ్, అరే! వాడితో ఎక్కువ చెప్తున్నాడు. 20,00,000 అడుగు, 30,00,000 అడుగు అంటే మా సినిమాని నచ్చింది వాడికి. బయటకొచ్చి అంత చేయదు, ఇంత చేయదు అని మాట్లాడితే నాకు కోపం వచ్చేది. బూతులొచ్చేవి. బట్ మా డిస్ట్రిబ్యూటర్‌లో "నువ్వు తిట్టమాకు, ఓర్పు పట్టు రిలీజ్ అయ్యేదాకా." ఎందుకంటే మేము ప్యాషన్‌తో వచ్చామండి తీద్దామని. అంతేగాని డిగ్రేడ్ చేసి తక్కువ కొట్టేద్దామని సినిమా నచ్చిద్ది వాడికి. బాగుందంటాడు. బయటకొచ్చి అంత కాదులే, ఇంత కాదులే అంటే ఇవన్నీ చూసుకుంటా వచ్చాను. సో, నా ఎదుగుదలకి తోడ్పడ్డ మా ప్రశాంత్ వర్మ గారికి డెఫినెట్‌గా నేను రుణపడి ఉంటానండి. నేను చాలా మంది హీరోల దగ్గరికెళ్ళాను. ఎవ్వరు నన్ను కథ ఏంటి అని అడగలేదు. ఫస్ట్ హీరో అశోక్ గారే. సో, డెఫినెట్‌గా పెద్ద లెవెల్‌కెళ్తారు. అండ్ మా జయదేవ్ సార్‌కి అండ్ పద్మ మ్యామ్‌కి. సో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ బిహైండ్ మీ. సో, ఏదన్నా టైమ్ టు టైమ్ చెక్ చేస్తూ మీ కోఆపరేషన్ నేను మర్చిపోలేను. నేనెక్కడో మాది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర కోనంనేనివారిపల్లెం అని ఒక చిన్న పల్లెటూరు. సో, మా ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. మా నాన్న ఇచ్చింది నాకు చదువు ఒక్కటేనండి. చదువు బాగా చదివాను. అంటే బాగా చదివానంటే 5 ఇయర్స్ చదివాను సార్ ఇంజినీరింగు. అంటే బ్యాక్‌లాగ్స్ తోటి. సో, బట్ నాకు ఎక్స్‌ట్రా నాలెడ్జ్ ఎక్కువ. అప్పట్లోనే యాహూలోకెళ్ళి ఏఎస్ఎల్ ప్లీజ్ అని కొట్టేవాడిని. సో, అంత నాలెడ్జ్ ఉండేది. సో, అదే నాకు ఉపయోగపడింది. చదువు నేను చదివింది ఏది ఉపయోగపడలేదు. ఎలక్ట్రానిక్స్ చేశాను. దాంట్లో సబ్జెక్ట్ ఏమీ లేదు. సో, నా కంప్యూటర్సే ఉపయోగపడ్డాయి. చంద్రబాబు గారు లాంటి విజనరీ లీడర్ వల్ల ఇక్కడ సాఫ్ట్‌వేర్ వచ్చింది. దాంతో నేను ఫిలిప్పైన్స్ వెళ్ళాను. ఆర్కెల్, ఐబీఎం పెద్ద పెద్ద కంపెనీలు చేశాను. మైక్రోసాఫ్ట్‌లో చేశాను. సో, ఇదంతా మా ఫాదర్ గారండి. ఎందుకంటే నేనెప్పుడు మంచి సన్‌గా లేను. అంటే గాలికి తిరిగాను. ఆయన చెప్పినట్టు చదివేవాడిని కాదు. సినిమాలు వద్దన్నాడు. అన్నీ మాకు అగెనెస్ట్‌గానే చేశాడు. బట్ నన్ను కాపాడుకుంటా వచ్చాడు. సో, మరలా నేను ఆయనకే కొడుకుగా పుట్టాలి. ఆయనే నాకు మా నాన్నగా రావాలని నేను పదే పదే కోరుకుంటున్నాను. సో, ఎందుకంటే ఒక మిడిల్ క్లాసు మాది కోననేనిపాలెం అంటే చాలా సింపుల్ విలేజ్ సార్. అందరూ ఫార్మర్సే. రిచ్ ఫెలోస్ ఎవ్వరు లేరు. చదువుతోనే పైకొచ్చాం అందరం వ్యవసాయ కుటుంబం నుంచే. సో, మాకుండే ప్యాషన్స్ కానీ నేను 11 సంవత్సరాల క్రితం నేను మా డైరెక్టరు అర్జున్ జంధ్యాల గారిని నేను ప్రసాద్ ల్యాబ్స్‌లో కలిసాను. 'సింహ' రిలీజ్ అప్పుడు. బాలకృష్ణ గారి అన్ని ఫ్లాపులే అప్పుడు. మేమెళ్ళి ఆయన అడిగాం, "సార్ ఈ సినిమా హిట్ అయ్యిద్దా" అని. "మీరు హ్యాపీగా ఎళ్ళండి. ఈ సినిమా పెద్ద హిట్" అని చెప్పారు. సో, అప్పుడు చెప్పారు, "నేను ఇట్లా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను." అప్పుడు 'ప్రస్థానం' మూవీకి రవిబాబు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. చేస్తే ఇప్పుడు కొత్తోళ్ళకి ఎవరు ఛాన్స్‌లు ఇవ్వరు. "నువ్వు వెళ్లి సంపాదించుకొని రా." అట్లాగే 11 ఇయర్స్
నేను అబ్రాడ్లో ఉండి నేను చాలా సినిమాలు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ కూడా చేశాను సార్. సో తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఆయన కలిశాను. తర్వాత ప్రశాంత్ గారిని కలవడం జరిగింది. అక్కడి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది సార్. అంటే మాకు ఎంత ప్యాషన్ ఉంటే ఒక 11 ఇయర్స్ తర్వాత కూడా అది గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము అనుకున్న బడ్జెట్ బిలో 15 బట్ ఇట్ వెంట్ అప్ టు 19 crores. సో మేము ఎప్పుడు బడ్జెట్ ఎంత అవుతుందని ఏం లేదండి, పెట్టనంత వరకు పెట్టాము. ఎందుకంటే మేము కథని చూసాము, కథని నమ్మాము. సో రేపు థియేటర్లో మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూల దగ్గర మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి, మీరైతే మేము చెప్పేంత వరకు ఇది అని గెస్ చేయలేరు, అంత స్ట్రాంగ్గా చెప్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన బోయపట్టి సార్కి అండ్ జయదేవ్ సార్కి అండ్ ప్రశాంత్ వర్మ గారికి, శ్రావణ్ గారికి, మా హీరోయిన్ మానస అశోక్ గారికి, సుధీర్ బాబు గారికి, మా డైరెక్టర్ అర్జున్ గారికి, దేవదత్త గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవండి. సో ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. మా ఆర్ట్ డైరెక్టర్ గారు శేఖర్ గారు, మా డిఓపి ప్రసాద్ మురళి గారు, రసూల్ గారు, మా భీమ్స్ గారు, అండ్ మా మాటల రచయిత సాయిమాధ్ బుర్రా గారు. సో ఇంకా మా ప్రొడక్షన్ బాయ్ రమేష్, లైట్ మ్యాన్లు దుర్గారావు, ఇంకా ఉన్నారండి. నేను అందరితో కలిసిమెలిసి తిరిగానండి. నేను సెట్లో నేను ప్రొడ్యూసర్ నేను ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక నార్మల్ బాయ్గానే నుంచొని అబ్జర్వ్ చేసేవాడిని. చాలా లూప్ హోల్స్ కనిపెట్టాను, ఇక్కడ ఎలా జరుగుతుంది ఫస్ట్ మూవీ వాళ్ళకి. సో ఇవన్నీ నెక్స్ట్ ప్రొడక్షన్లో నేను ఓవర్కమ్ చేస్తాను. అండ్ నా ఫ్రెండ్స్ రజాక్, ఆయన ఎగ్జిక్యూషన్లో ఎక్కడ ఉన్నారు రజాక్, అండ్ శరత్, నా ఫ్రెండ్ శరత్, అండ్ చందు అని యూఎస్లో మా బ్రదరు, మా బావగారు కానీ అందరూ వీళ్ళందరూ సపోర్ట్ చేయబట్టి నేను ఎంత దూరం వచ్చానండి. సో థ్యాంక్ యూ సో మచ్.